హాయ్ అండి. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడడం జరిగింది. సినిమా ఇప్పుడున్న తరానికి అయితే చాలా 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 బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్తో రావాలి ఈ సినిమాకి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే నిజానికి ఈ సినిమాలో డైరెక్టర్ డిఫరెంట్గా చూపించారండి. అమ్మాయిల తరపు నుంచి చూపించడం జరిగింది. కానీ నేను ఒకటి చెప్తాను క్లారిటీగా, ఇప్పుడు డబ్బుల కోసం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. నాకు తెలిసి ఇప్పుడు కష్టపడే వ్యక్తికి లేదంటే నిజంగా నిజాయితీ గల వ్యక్తులకి ఎవరు అమ్మాయిని ఇవ్వట్లేదండి. ఈరోజు మనం చూస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడండి. నేను ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోండి. ఇందులో మాకేం పెయిడ్ ప్రమోషన్స్ ఏం లేవు. మీకు ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు 10 మంది ఉంటే ఒక్క వ్యక్తి రండి, ఒక్కసారి సినిమా చూడండి. మీకు ఓకే అనిపిస్తే ఉన్న 10 మందిని తీసుకురండి. అంత క్లారిటీగా చెప్తున్నాను నేను సినిమా గురించి మాత్రం. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మెహబూబ్ పాషా గారు హీరో గారు, హీరోయిన్ చాలా బాగా చేశారు. నాకు కూడా చాలా చాలా బాగుందమ్మా. ఫ్యామిలీ అట్మిట్స్ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది అని. ఇంకా అమ్మాయి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది సినిమా. చూడాలి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి. మాకు అన్నీ నచ్చినాయండి. అమ్మాయి పద్ధతి కానీ ఏదైనా కూడా చాలా బాగుంది. సినిమా బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు, పర్వాలేదు, బాగుంది. అమ్మాయి యాక్షన్ బాగుంది, మంచిగా చాలా బాగుంది. చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, బాగుంది. జోకులుగా పద్ధతిగా బాగుంది. హీరోయిన్ హీరో అందరూ బాగుంది. అమ్మాయిలు అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా, ఇక్కడ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకు వెళ్ళొద్దు, లవ్ కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సాంగ్స్ మాత్రం చాలా టచ్ అయినాయి. అది తర్వాత డీజే సాంగ్ బాగుంది. ఇప్పుడు ఆ సాంగ్ మాత్రం ట్రెండ్ అవుతుంది. నేను తప్పకుండా మాటిస్తున్నాను అన్న. ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి క్యారెక్టర్లో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఏ కొడుకైనా ఇంజనీరింగ్ అయిపోగానే 2 lakhs శాలరీతో ₹1,00,00,000 కట్నం ఆశించే తండ్రులు ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది సినిమా అయితే. సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషను, అంటే ఎవరైనా ఇండిపెండెంట్గా ఎవరు బతుకుతారో హీరోయిన్స్, అమ్మాయిలు ఎవరైతే ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అలాగే పేరెంట్స్ బాధలు బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే సీట్లలోంచి ఎవరు లేవరు అనమాట. అంత బాగుంది మార్కెట్ మహాలక్ష్మి. సో ఆ పంచులు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చారనమాట. సో అందరు థియేటర్లో చూడాల్సిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. త్రూ అవుట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఈ సమ్మర్లో చూడాల్సిన సినిమా ఈ వారంలో వచ్చేసింది. థియేటర్లోకి వెళ్ళి చూడండి మార్కెట్ మహాలక్ష్మి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను నేనైతే. ఇంత బాగా అనిపించింది అంటే మూవీ. తాగుబోతు క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ అయితే కిరాక్కున్నది, చాలా బాగుంది. మాస్ మహారాణి లాగుంది. ఆ క్యారెక్టర్ ఉంటే ఎవరైనా పడిపోతారు. హీరోనే కాదు, ఎవరైనా పడిపోతారు. ఎంత క్యారెక్టర్ ఎంత బాగుందంటే క్యారెక్టరైజేషన్ కానీ, యాక్షన్ కానీ చాలా బాగుంది. అసలు నాకు ఎంత నవ్వుతూనే ఉన్నాను నేనైతే. చాలా రోజులైంది, పొట్ట పగిలిపోయినట్టు అనిపించింది. ఎంత బాగుంది మూవీ. చాలా డిఫరెంట్గా అనిపించింది కాన్సెప్ట్ తీసుకున్నారు. ఉన్నాయి, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ సమ్మర్లో కుటుంబ కథ చిత్రాలు ఇది ఒకటే నిలుస్తుంది. పక్క చెప్తున్నా, ఎవరైనా చూడొచ్చండి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా చూడొచ్చు. ఆ మార్కెట్ కష్టాలు, వాళ్ళ జీవన విధానం, సాంగ్ బాగా చూపించారు. ఫస్ట్ సాంగ్, లాస్ట్లో డిఏ సాంగ్ కూడా హెచ్ఎల్ అంటే మార్కెట్ డైలాగ్తో అమ్మాయింది డైలాగు, మహాలక్ష్మి డైలాగ్స్. ఆ సాంగ్, ఆ మాటలు బాగుంది. సాంగ్ మాత్రం డీజే సాంగ్ కానీ సూపర్ అండి. మహాలక్ష్మి సినిమా చూడడం జరిగింది అన్న. చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఎట్లా అనిపించింది అంటే, ఒక దిల్ రాజు గారు మూవీలో మన కొత్త బంగారు లోకమైన బొమ్మరీలు అయినా ఏవైతే ఫిలిమ్స్ మనం ఎంత అట్రాక్ట్ అయినామో అంత బాగుంది మూవీ అయితే. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం నాకు అసలు వేరే లెవెల్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి నాకు దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే హర్షవర్ధన్ గారిది, ఇంకా హీరో గారి క్యారెక్టరు. హీరో మాత్రం మన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో హీరోగా చేయడం జరిగింది. కాకపోతే ఈ మూవీలో మాత్రం అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన సీట్లో కూర్చోబెడతారా లేదా అని అనిపించింది. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి అసలు వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసిండు. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ వాచ్. మంచి ఫీల్ గుడ్, అరే ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్ అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక మార్కెట్ మహాలక్ష్మి సినిమా మాత్రం తీసిరు, మాత్రం సూపర్ తీసిరు. ఆ సినిమా తగ్గట్టు కూడా ఆ హీరో యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ కూడా బోర్ అనేది ఏడలేదు. అంటే సినిమా కామెడీ ఉంది, ఒక
ఒక ఫీలింగ్స్ ఉంటుంది సినిమా చూస్తుంటే. అంటే ఒక లవ్ చేస్తే మనం రియల్గా ఇలా లవ్ చేయాలి అంటే కొంతమంది ఏంటంటే రియల్గా అరే ఇంత పేదరుడుకు అంటే మార్కెట్లో పనిచేసిన అమ్మాయిని లవ్ చేయడం ఎందుకు అన్నట్టు కొంతమంది ఫీలింగ్ కలుగుతుంది కొంతమంది చదువుకున్న వాళ్ళు. కాకపోతే రియల్గా లవ్ చేసిన వాళ్ళు కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతాయని ఇదే సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఎందుకంటే అతను ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఒక మినిమం నెలకి 4 లక్షలు సంపాదిస్తారు, ఆమెకి ఒక తింపి కొడితే ఒక నెలకి ఒక 5,000 10,000 సంపాదించారు. అంటే అలాంటి దాంట్లో కూడా ఒక లవ్ అనేది ఒక మార్కెట్ మహాలక్ష్మి సినిమా నుంచి ఒక లవ్ ఇక్కడ నుంచి కూడా పుట్టుకొస్తుంది అన్నట్టు చూపించిండు. నిజంగా చెప్తున్నా యాక్సెప్ట్ చెప్పాలి స్టోరీ రాయించడం కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సినిమాను చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. నీకు ఇక్కడ అక్కడ బోర్ ఏం లేదు. కామెడీ కూడా అక్కడక్కడ కామెడీస్ ఉన్నాయి. ప్రతి సినిమా చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో సాంగ్స్ లాస్ట్ సాంగ్ మీద డాన్స్ చేస్తుంది ఆ హీరోయిన్ చాలా బాగా చేసిన డాన్స్.